నమస్కారం గురుగారు. నమస్కారం కీర్తి గారు. గురుగారు, విశ్వవసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? మనం వృషభ రాశి కనుక చూసుకుంటే ఇందులో నక్షత్రాలు కనుక చూసుకుంటే కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలంతా వృషభ రాశిలో వస్తారు. పేరు బలం కనుక ఎవరైనా మనం చూసుకుంటే ఇందులో ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, ఊ, వే, ఓ ఈ అక్షరాలు ఇదే పేరుతో ఉన్న సౌండ్ల పేర్లు ఎవరన్నా కానీ మొత్తం వృషభ రాశే వస్తారు. జనరల్గా ఎక్కువ వెంకటేశ్వర్లు అన్న వాళ్ళు చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి వెంకటేశ్వర్లు అని ఉన్న వాళ్ళు ఎక్కువ మంది చేస్తుంటారు. అలానే వీరాంజనేయులు, వీరు ఈ టైపు ఉన్న పేర్లంతా ఎక్కువగా మనకి ఓబుల్ రెడ్డి మనకి ఇటు సైడ్లో ఉంటారు. మనకి కర్నూలు అటు సైడ్లో ఈ పేరు వాళ్ళు ఎక్కువ ఉంటారు. అక్కడి నుంచి ఎక్కువ కాల్ చేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళందరూ కూడా ఇదే అక్షరాలతో వృషభ రాశి వస్తారు. అయితే వృషభ రాశి వాళ్ళకి లాస్ట్ ఇయర్ కొంచెం మిక్స్డ్గా ఉంది, ఒక రకంగా బాగలేదని మనం చెప్పుకోవాలి. అయితే ఈ సంవత్సరం వీళ్ళకి ఎలా ఉండబోతుందంటే మనకి ఆదాయ ఫలితాలు కనుక చూసుకుంటే ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానం కనుక చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 5. ఓకే, ఆదాయం 11, వ్యయం 5. సో రాజ్యపూజ్యం 1, అవమానం 3. సో ఈ ఫిగర్స్ని బడితే ఎలా ఉందండి మీకు? బాగుంది కదా. సో ఆదాయం 11, వ్యయం 5 ఉంది కాబట్టి మనకు ఆదాయం చాలా ఎక్కువ వస్తుంది. అట్లానే వీళ్ళకి రాజ్యపూజ్యం 1, అవమానించే వాళ్ళు 3 ఉన్నారు. అఫ్కోర్స్ అది 4లో 3 వ్యతిరేకిస్తూ ఉంటారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుంది. మనం వీళ్ళకి గ్రహస్థితి కనుక చూసుకుంటే శని మీనరాశిలోకి పండగతో పాటు వచ్చేస్తున్నారు. తర్వాత గురు, రాహు, కేతువులు, గురువు వీళ్ళంతా మే 14, 18 తారీఖున మూవ్ అవుతున్నారండి. తర్వాత శని వచ్చేటప్పటికి మీనరాశిలోకి, గురువు వచ్చేటప్పటికి మిథున రాశిలోకి, రాహు వచ్చేటప్పటికి కుంభరాశిలోకి, కేతువు సింహరాశిలోకి ఎంటర్ అవుతున్నారు. వీళ్ళు ఎంటర్ అవటంతో అప్పటి నుంచి వీళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. అందులో మనకి లఘు గోచారము, సూక్ష్మ గోచారం ఒక కాన్సెప్ట్లో వెరీ సమరీ బ్రీఫ్గా మనకి ముఖ్యాంశాలలాగా వార్తల ముఖ్యాంశాలు ముందుగానే మనం తెలుసుకోవచ్చు సూక్ష్మంగా. ఇందులో వీళ్ళకి శని 11వ ఇంట్లో ఉంటున్నారు, మంచి ప్లేస్లో ఉన్నారు. తర్వాత వీళ్ళకి ఏమని చెప్తారంటే 4 ముక్కల్లో మొత్తం ధనలాభం, విత్త సమృద్ధి, వైరం. వీళ్ళు కనుక చూసుకుంటే ఫస్ట్ శని వల్ల ధనలాభం వస్తుంది. ఇది 2.5 సంవత్సరం ధనాన్ని ఇస్తూ ఉంటారు. అట్లానే గురువు విత్త సమృద్ధి, చక్కగా మనీ విషయం లాస్ట్ ఇయర్ వీళ్ళు చాలా బాధపడ్డారండి, టయానికి డబ్బులు అందక చాలా బాధపడి ఉంటారు. అయితే వీళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి ధనం చక్కగా ఇంట్లో వర్షం కురిసినట్టు కురుస్తుందండి. తర్వాత 11వ ఇంట్లో కనుక రాహు ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్, కొంచెం బాగుంటుంది, కొంచెం బాగలేదని చెప్పుకోవచ్చు. కేతు 4వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ స్థానానికి సంబంధించిన స్థానంలో వాళ్ళతో వీళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా ఇంటికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మేజర్ 2 గ్రహాలు చాలా సపోర్ట్ ఇస్తున్నాయని చెప్పుకోవాలి. మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే శని వీళ్ళకి 3rd హౌస్ను చూస్తూ 8th హౌస్లో ఉండి 11th హౌస్లో ఉండటం వల్ల ఎలా ఉంటుందంటే మనకి మహర్షుల సంస్కృతిలో ఏం చెప్తారంటే వీళ్ళకి ఆరోగ్య మర్ధలాభచ్చ, స్త్రీ పుత్ర సుఖవర్ధనం, చిత్తశుద్ధి, అభీష్టర సిద్ధి, ఏకాదశగతో శనో అని చెప్తారు. దీని మాకు 11వ ఇంట్లో కనుక శని ఉండటం వల్ల చాలా శనికి యోగ్యతనిచ్చే ప్లేస్ అనమాట. వచ్చే 2.5 సంవత్సరం శని చాలా మంచి ఫలితాలు తీసుకొని రాబోతున్నారు ఈ వృషభ రాశి వారికి. ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ ఆరోగ్యం, చక్కగా ఆరోగ్యం బాగుంటారు. అర్ధలాభం, ధనం బాగుంటుంది. తర్వాత వీళ్ళకి స్త్రీ పుత్ర సుఖవర్ధనం అని చెప్తారు. అంటే భార్యాభర్తల మధ్య, జెంట్స్ అయితేనేమో లేడీస్ ద్వారా, లేడీస్ అయితే కనుక జెంట్స్ ద్వారా, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మంచి సత్సంబంధాలు ఉంటుంటాయి. వాళ్ళ ద్వారా ప్లస్ పిల్లల ద్వారా కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఏమని చెప్తారు, చిత్తశుద్ధి, వీళ్ళకి మైండ్ చాలా బాగుంటుంది. ఏదైనా పని చేసినా కానీ చాలా దృఢ సంకల్పంతో, ప్యూర్ మైండ్తో, చాలా నిర్మలమైన మనస్తత్వంతో అన్ని పనులు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా అభీష్టర సిద్ధి, ఇప్పటిదాకా వాళ్ళు ఏదైనా కనుక చెయ్యాలనుకుంటే లాస్ట్ 2 years 3 years ఒక ఫారెన్ వెళ్ళాలో, లేదంటే ఒక గ్రాడ్యుయేషన్ తీసుకోవాలో, ఒక మంచి హైఫై కంపెనీలో చేయాలి, వాళ్ళకి కోరికలు ఉంటాయి, అంటే ఒక యాంబిషన్స్ ఉంటాయి, అవన్నీ వీళ్ళకి ఈ టైంలో నెరవేరుతాయి. సో ఇది ఒక మంచి ఆహ్లాదకరమైన శని చాలా పాజిటివ్ వైబ్స్ని వీళ్ళకి ఇస్తున్నారని చెప్పుకోవాలన్నమాట. 3rd హౌస్లో దృష్టి ఉండటం వల్ల వీళ్ళకి బ్రదర్స్ నుంచి చాలా హెల్ప్ వస్తుంది. అంతేకాకుండా వీళ్ళు కూడా చాలా ధైర్యంగా ఉంటారండి, దేనికి ఏమంటారు లొంగన విధంగా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, డిగ్నిటీగా ఉండే స్ట్రాంగ్గా ఉంటారు. 8th హౌస్లో దృష్టి ఉండటం వల్ల వీళ్ళు లీగల్కి సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. వేరే వాళ్ళు నిందలు మోపే అవకాశం ఎక్కువగా ఉంటుంది, డిఫికల్టీస్ ఉంటుంది. ఇలా లిటిగేషన్స్ రిలేటెడ్ మ్యాటర్స్, లీగల్ రిలేటెడ్ మ్యాటర్స్ను వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది. ఏదైనా సమస్య వచ్చినా కొంత సహనంగా ఉంటే దాన్ని ఆ ప్రకారంగా వెళ్ళిపోతుందని చెప్పుకోవాలి. వీళ్ళకి జూపిటరు 2వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే 6th హౌస్ 10th హౌస్ని కూడా చూడటం వల్ల వీళ్ళకి 2nd హౌస్లో ఉండటం వల్ల ఆనందం, మనస్సౌఖ్యం, యశోవృద్ధి, సౌభాగ్యం, ధనాగమన,
అందుకే ధర్మ వ్యయం మనసౌఖ్యం ద్వితీయ స్థానగే గురువు అని చెప్తారు. గురువు రెండో ఇంట్లో ఉండడం వల్ల ఏమవుతుందంటేనండి మనసు చాలా చక్కగా ఉంటుందంట, ఆరోగ్యంగా ఉంటారు, సౌభాగ్యం ఉంటుంది, ధనాదాయం ఉంటుంది, ధర్మ కార్యాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు, చక్కగా అందరితో మాట్లాడుతూ ఉంటారు అనమాట. వీళ్ళు 6వ హౌస్ని 10th హౌస్ని చూడటం వల్ల కొన్ని విషయాల్లో వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉండి వస్తాయి, కానీ త్వరగా నయం అయిపోతాయి. తర్వాత వీళ్ళకి 10th హౌస్లో గురు దృష్టి ఉండటం వల్ల కొన్ని విషయాల్లో స్లోగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వర్క్లో అంత ఫాస్ట్గా ఉండదు, నార్మల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటేనండి, రాహు కూడాను మే నుంచి వీళ్ళకి 10th హౌస్లో ఉండటం వల్ల, రాహు 10th హౌస్లో ఉండటం వల్ల చాలా కలిసి వస్తుంది అని చెప్తారు. ఇందాక గురువు కొంచెం స్లోగా ఉన్న రాహు దానికి తీసుకొచ్చి కాంపెన్సేషన్ చేసి చాలా చక్కగా చేస్తూ ఉంటారు. రాహు 10th హౌస్లో ఉంటే ఎలా ఉంటుంది, మన మహర్షులు ఏం చెప్తారంటే మనస్సౌఖ్యం, సదా ఆనందం, అభీష్ట సిద్ధి, సుఖ భోజనం, కర్మసిద్ధి, ఇంకా పుష్టిం, ఇవన్నీ చెప్తారన్నమాట. 10వ స్థానకే ఫణి అని చెప్తారన్నమాట. 10వ ఇంట్లో కనుక ఫణి అంటే రాహు ఉంటే ఏమవుతుందంటేనండి మనస్సు సౌఖ్యంగా ఉంటుంది, ఎప్పుడు ఆనందంగా ఉంటారు, ఇష్టమైన భోజనం తింటారు, ఆనందంగా ఉంటారు, బలంగా ఉంటారు, దేహపుష్టి కలిగి ఉంటారు, జిమ్కి వెళ్తారు, యాక్టివ్గా ఉంటారు, చాలా చక్కగా ఉంటారు. సో మనకు చూసుకుంటే అనుకుంటే శని బాగున్నారు, గురువు బాగున్నారు, రాహువు బాగున్నారు. ఒక కేతు మాత్రం ఇంటికి సంబంధించిన విషయాల్లో, సుఖానికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఇబ్బందులు పెట్టి ఆటంకాలు కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ప్రకారంగా చూసుకుంటే ఈ రాశి వాళ్ళు ఈ విశ్వవసు నామ సంవత్సరంలో చాలా చక్కగా ఉందని మనం తెలుసుకోవాలి. ఓకే గురుగారు, నక్షత్రాల పరంగా ఎలా ఉంటుంది ఈ రాశి వారికి? ఇందులో 3 నక్షత్రాలు ఉంటాయండి, కృతిక, రోహిణి, మృగశిర. మనం కృతిక నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి రాజ్యం అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరైనా ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా చాలా యోగ్యకరమైన టైం అని మనం చెప్పుకోవాలి. హెల్త్ కాంప్లికేషన్స్ ఇప్పటిదాకా ఎవరైనా కనుక హెల్త్తో బాగలేకపోతే ఈ టైంలో చాలా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంది. ధనలాభం ఉంది, సర్వజన పూజ్యము, అందరి నుంచి చక్కగా గౌరవ ప్రతిష్టలు పొందుతూ ఒక రిప్యుటేషన్గా ఉండి ఒక హ్యాపీగా ఉండే చాలా ఉత్సాహంగా ఉండే అవకాశం ఈ కృతిక నక్షత్రం వాళ్ళకి ఉంది. అలానే రోహిణి నక్షత్రం వాళ్ళకి రాజ్యము, సంపద, పరవాసము, సర్వజన పూజ్యము అంతా బాగుంది. అప్పటిదాకా ఎవరైతే కనుక హెల్త్ కాంప్లికేషన్స్లో ఫేస్ చేస్తుంటే హెల్త్ నయమైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నవంబరు, డిసెంబర్లో లాస్ట్ 2 months, లాస్ట్ 3-4 months కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మృగశిర నక్షత్రం వాళ్ళకి రాజ్యము అంటే ఒక ప్రమోషన్స్ లాగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ నక్షత్రం పరవాసము, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, లేదంటే ట్రాన్స్ఫర్ వేరే ఎక్కడి నుంచో వాళ్ళకి ఉన్న ప్లేస్ నుంచి వేరే చోట ట్రాన్స్ఫర్ అవ్వాలనుకున్నా కావండి, లేదంటే ఉన్న ప్లేస్ నుంచి ఇంకో చోటుకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి కూడా హెల్త్ కాంప్లికేషన్ మార్చి నుండి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సర్వజన పూజ్యము, కేతు యొక్క ప్రభావంతో వీళ్ళంతా అందరి చేత గొప్ప గొప్ప అప్రిసియేషన్స్ వస్తూ, రివార్డ్స్ వస్తూ, రికగ్నిషన్స్ వస్తూ ఒక అందరిలో గుర్తింపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. గురుగారు, వీళ్ళు వృషభ రాశి వాళ్ళు చేయాల్సిన పరిహారాలు తెలియజేయండి గురుగారు. సో వీళ్ళకి కేతుకి సంబంధించి పరిహారాలు ఎక్కువ చేసుకుంటూ ఉండాలండి. రాహు కేతులు సర్పానికి సంబంధించి కాబట్టి వీళ్ళకి ఒక రాగి చెంబు తీసుకొని అందులో కొంచెం గరికేసి నీళ్లు పోసుకొని ఒక చిన్న గణపతి మూర్తిని కనుక తీసుకొని సిల్వర్ది కానీ లేదంటే రాగిది కానీ ఏదో బ్రాంజ్ది కానీ తీసుకొని చక్కటి పళ్ళెంలో పెట్టేసుకొని బయటికి వెళ్ళేటప్పుడు ఒక మనకి పంచపాత్ర వస్తుందట, ఒక నీళ్ళు అలా పోసి కనుక వెళ్తూ ఉంటే ఎలాంటి ఆటంకాలున్నా రాకుండా ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి అంతా బాగుంది, అయినా బాగలేదంటే రాహుకి సంబంధించి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని కనుక దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. అక్కడ మనకి పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కూడా ఉంటుంది, మీరు గమనించే ఉంటారు ఇల్లు ఉంటే కనుక. అక్కడ కనుక ఇల్లు దీపారాధన కనుక చేసుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనుక దర్శించుకొని కొంచెంసేపు అక్కడ మెడిటేషన్ చేసుకొని ఒక దీపారాధన కనుక చేస్తే చేయనిస్తారండి, అక్కడ స్పేస్ ఉంటుంది. అది కనుక చేసుకోగలిగితే ఈ మనకి రాహుకి సంబంధించి కానీ కేతుకి సంబంధించిన ఏమైనా దోషాలు ఉంటే ఈ గోచారం తిరిగే ఉంటే అవి కూడా తొలగిపోయి వీళ్ళకి చాలా చక్కగా శోభాయమానంగా వృద్ధిలోకి ఉంటారని తెలుసుకోవచ్చండి. ఓకే గురుగారు, వృషభ రాశి గారి అనుకూలతలు, వాళ్ళు చేయాల్సిన పరిహారాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం అండి.